అంటే నిన్న ఎపిసోడ్‌లో కూడా ఆ షాంపూ గురించి గొడవాడి నిన్న సంజన గారే హైలైట్ అయ్యారు. ఈరోజు కోడిగుడ్డు తినేసి ఈరోజు ఎపిసోడ్‌కి కూడా సంజన గారే హైలైట్ అయ్యారు. సెలబ్రిటీస్ హోదాలో ఎవరైతే ఉన్నారో ఓనర్స్ ఉన్నారు గదా! సో, ఈ ఓనర్స్ అందరూ తినేసి పడుకుంటే కంటెంట్ ఎక్కడి నుంచి వస్తది? సో, అలాగే ఈ టెనెట్స్ నుంచి అందరూ కూడా సైలెంట్‌గా ఎవరి పని ఆళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు తప్ప పెద్దగా కంటెంట్ ఇచ్చేవాళ్ళైతే ఎవరు లేరు. సో, దీంట్లో ఏమాత్రం కంటెంట్ వస్తున్నా ఫస్ట్ ఎపిసోడ్ అంతా కూడా మాస్క్ మ్యాన్ చుట్టూ తిరిగింది. మాస్క్ మ్యాన్ అయితే ఎంతో కొంత కంటెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కంటెంట్ ఇచ్చేవాళ్ళు లేరు. అందరూ తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందే అన్న కాన్సెప్ట్‌లోనే ఉన్నారనమాట. సో, ఇలా ఉంటే 'బిగ్ బాస్' సీజన్ 9 తెల్లారిపోతుందని సో, ఇక్కడ 'బిగ్ బాస్' ఫస్ట్ చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఈసారి కృష్ణుడిలాగా కాదు అర్జునుడిలాగా అంతా రణరంగమే. సో, కాబట్టి బీభత్సం చేసేస్తాను, సునామీ సృష్టించేస్తాను, దద్దరిల్లించేస్తాను ఒక స్టేట్మెంట్ అయితే వదిలేశారు. స్టేట్మెంట్ వదిలి 3 రోజులు అంటే మనకి సండే కదా వదిలారు. సోమవారం, మంగళవారం, బుధవారం ఈ 3 ఎపిసోడ్‌లో 'బిగ్ బాస్' చేసిందైతే ఏమీ లేదు. అంతా డొల్ల తప్ప. సో, ఎవరికాళ్ళు కంటెంట్ కోసం ట్రై చేస్తున్నారు. సో, ట్రై చేస్తున్నారు గానీ ఎవరిది వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఓనర్స్‌లో మర్యాద మనీష్ గారు ఏదో పొడి చేస్తారని అనుకున్నారు గానీ ఆయనదేం కంటెంట్ కనిపించట్లేదు. సో, ఎందుకంటే అగ్ని పరీక్ష టీమ్ ద్వారా కొంచెం ఈయన మహామేధావి. ఈయనెళ్తే గనక లోపల ఏదో ఒకటి సృష్టిస్తాడు. అలజడి కంటెంట్ వస్తదని పంపించారు. కానీ ఆయన పెద్ద కంటెంట్ ఏమి నాకేం కనిపించట్లేదు. నాకులాగా మీకెవరికైనా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. అలాగే మాస్క్ మ్యాన్ ఉన్నంతలో పర్వాలేదు. సో, ఎక్కడో దిక్కున కంటెంట్ క్రియేట్ చేయడానికి, ఎవరితోనో గొడవ వేసుకోవడానికి, లేదంటే ఉన్న దాంట్లో ఏదో ఒక ఇష్యూ ట్రై చేయడానికి ఆయన ట్రై చేస్తున్నాడు. సో, ఆయనతో ప్రాబ్లమ్ లేదు. సో, ఇంక మిగతా వాళ్ళెవరో కూడా పెద్దగా కంటెంట్ ఇచ్చేటట్టు కనపట్లేదు. ఇటు సుమన్ శెట్టి గారు గానీ, అలాగే రామ్ రాథోడ్ గారు గానీ, సో, మిగతా వాళ్ళు పెద్ద కంటెంట్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. సో, ఉన్న దాన్ని గెలుక్కొని ఏదో కంటెంట్ ఇద్దాం, మొత్తం మీద గొడవేసుకుందాం అని యాక్చువల్‌గా సంజన గారు చేసేది కరెక్ట్ అని కాదు గానీ, సో, చూసేవాళ్ళకి కూడా ఏంట్రా బాబు షో దుప్పటి ముసుగేసుకొని పడుకుందామా అన్న మైండ్ సెట్‌కి వచ్చేస్తున్నారు జనాలు. సో, కాబట్టి ఉన్నంతలో ఎంతో కొంత ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఆవిడ చేసింది. ఎంతో కొంత కంటెంట్ అయితే ఆవిడ ఇవ్వడం జరిగింది. లేదంటే ఆ ఎపిసోడ్ ముందు రోజు షాంపూ నుంచి గొడవ పెట్టుకోవడం గానీ, నిన్న గుడ్డు కోసం గొడవ పెట్టడం గానీ, ఈళ్ళు గొడవ ఆడుకుంటుంటే ఆవిడ చల్లగా నవ్వుతూ కూర్చుంటది. మీరు కొట్టు సావండి నన్ను ఎంటర్‌టైన్‌మెంట్ చేయండి అన్నట్టుగా ఆవిడ ఓ దిక్కున కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటుంది. అలాగే చూసే ప్రేక్షకులకు కూడా ఎంటర్‌టైన్‌మెంట్ అయితే కలుగుతుంది. సో, ఈరోజు ఎపిసోడ్‌లోకెళ్తే గనక ఈరోజు స్టార్టింగ్ ఎపిసోడ్ నిన్న నామినేషన్స్ ఎక్కడైతే ముగిసాయో ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత ఇమాన్యుల్ గారు, అలాగే భరణి గారు టాస్క్ ఉంది కదా! టాస్క్‌లో ఇమాన్యుల్ గారు కొంచెం తడబడతారు. భరణి గారేమో కొంచెం ఫాస్ట్‌గా మూవ్ అయ్యి, ఆ సుత్తి తీసుకొనొచ్చి శ్రీజ గారికి ఇస్తారనమాట. శ్రీజ గారికి ఇస్తే, శ్రీజ గారు ఏం చేస్తారంటే, అంటే యాక్చువల్‌గా సంజన గారిని నామినేట్ చేస్తానని తను చెప్తారు. ఎవరు మన భరణి గారు. కానీ ఏంటంటే, శ్రీజ గారు వచ్చి అందరూ తన్నే నామినేట్ చేస్తున్నారు కాబట్టి నేను తనుజ గారిని నామినేట్ చేస్తానని చెప్పిందనమాట. తనుజ గారిని ఎందుకు నామినేట్ చేస్తున్నానని చెప్తుందంటే ఫుడ్ పెడుతుంది గానీ చికాకుగా తీసుకో, తిను అన్నట్టుగానే మొఖం పెడుతుంది. సో, మేము చెప్పిన విధానానికి తగ్గట్టుగా మాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. మేము ఓనర్స్ అయినా కూడా చికాకుగా పెడుతుందన్నట్టుగా తను చెప్పడం జరిగింది. దానికి మాస్క్ మ్యాన్ గారు కూడా మీ బాడీ లాంగ్వేజ్ బాలేదండి. అంటే మీరు పెట్టే విధానం చక్కగా అన్నపూర్ణ దేవులాగా పెడితే పర్వాలేదు గానీ, చికాకు పెడుతున్నారు. నేను అగ్రీ అన్నట్టుగా ఆయన చెప్పడం. అలాగే ప్రియ గారు గానీ, డిమాండ్ పవన్ గానీ, సో, వీళ్ళందరూ ఏమంటారంటే, మీరు బానే చేస్తున్నారు. కుకింగ్ అంతా బానే ఉంది గానీ, వడ్డించేటప్పుడు సరిగ్గా మొఖం మార్చుకొని వడ్డిస్తున్నట్టుగా ఆ ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. సో, కాబట్టి అని అందరూ ఏకాభిప్రాయంతోనే ఉంటారనమాట. నెక్స్ట్ ఆవిడ ఇంకో పాయింట్ తీస్తారు తనుజ గారు. ఆవిడేం చెప్పేదంటే, రీతు చౌదరి గారు, అలాగే మీరు టాస్క్‌లో ఉన్నప్పుడు, ఆ రీతు చౌదరి గారు ఆ గ్రిల్ తగిలి పడిపోద్ది. అప్పుడు ఈ హెల్మెట్స్ అయితే ఇవ్వడం జరగలేదు. సో, ఆ టైంలో ఆవిడ ఫాస్ట్‌గా మూవ్ అయిపోతుందనమాట. సో, కాబట్టి ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీ తప్పైతే లేదు తనూజ గారు. కానీ ఇన్సిడెంట్ జరిగిపోయిన తర్వాత మీరు ఆహా! తగిలింది అన్నట్టుగానే వదిలేసారు తప్ప పెద్దగా ఆవిడ గురించి ఏమి పట్టించుకోలేదన్నట్టుగా ఒక పాయింట్ రేజ్ చేస్తారు. దానికి అలాగని ఏమీ లేదు. ఆ మూమెంట్‌లో నేను అలాగున్నాను. తర్వాత నేనొచ్చి అడిగాను కదా! ఎలా జరిగింది ఏంటి అని తర్వాత అడిగానంటే, సో, మీరు అడిగిన విధానం గాని, మీరు ఆ టైంలో ప్రవర్తించిన విధానం గాని, మీ తోటి కొలీగ్‌కి ఇలా జరిగిందన్న ఫీలింగ్ నాకు కనిపించలేదు. సో, అన్నట్టుగా ఆవిడ చెప్పడం జరుగుతుంది.
సో అలాంటిది ఏమీ లేదు. ఒక మనిషికి దెబ్బ తగిలిన తర్వాత గంట తర్వాత నేను వెళ్ళి పలకరించాను కదా, పలకరించకూడదన్నది మీరు చెప్తేనే నాకు అర్థమవుతుంది, ఇలా చేయకూడదు అన్నట్టుగా ఆవిడ అడగడం చెప్పడం జరుగుతుందన్నమాట. దీని తర్వాత రీతు చౌదరి గారు, నువ్వు చేసిన తప్పు, నువ్వు కరెక్ట్గా ఆ టైంకి నీవు స్పందించిన విధానం నాకు నచ్చలేదు అన్నట్టుగా చెప్తుంది ఆవిడ. సో దానికి ఆవిడ ఏం చెప్తే, సారీ చెప్తే, నీ సారీ నేనైతే యాక్సెప్ట్ చేయనని చెప్పేసి రీతు చౌదరి గారు చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఆవిడ హర్ట్ అయింది. ఎవరు? రీతు చౌదరి గారు. ఒక మనిషి దెబ్బ తగిలి బ్లడ్ వస్తున్న టైంలో ఆవిడ టాస్క్ కోసమే చూసుకుని టాస్క్ ఫినిష్ చేసుకుని వెళ్ళిపోయింది. టాస్క్ అక్కడ ఆపలేదు ఆవిడ. నెక్స్ట్ జరిగిపోయిన తర్వాత కూడా ఇలా బ్లడ్ వస్తుందన్న తర్వాత కూడా వెంటనే స్పందించలేదు. సో కాబట్టి ఆవిడ ఫీల్ అయింది. ఆవిడ ఫీల్ అవడంలో అయితే తప్పులేదు. సో ఎందుకంటే డైరెక్ట్గా పర్సనే చెప్పింది కాబట్టి తను ఆ పర్సన్ నుంచి ఆ విధమైన రియాక్షన్ తను ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి, సో దెబ్బ తగిలిన తర్వాత అక్కడ టాస్క్లో ఆగిపోతుందని అనుకుని ఉండొచ్చు. లేకపోతే దాని తర్వాత వెంటనే టాస్క్ అయిన వెంటనే తనతో కొంచెం అలా ఏదో ఒక రకమైనది తన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేశారు రీతు చౌదరి. తప్పేం లేదు. సో అనుకున్న రెస్పెక్ట్ ఆవిడ దగ్గర నుంచి, ఆ రెస్పాన్స్ ఏదైతే దొరకలేదో దానికి ఆవిడ ఫీల్ అవ్వడం జరిగింది. దీంట్లో రీతు చౌదరి గారు తప్పలేదు. సో రీతు చౌదరి గారితో పాటు అక్కడ చూసిన వాళ్ళు మిగతా వాళ్ళు చూశారు కాబట్టి వాళ్ళకు కూడా అలా అనిపించింది, ఎర్ర మనిషికి దెబ్బ తగిలింది, ఈ అమ్మాయి పట్టించుకుంటలేదు అన్నట్టుగా. సో దాన్నే పాయింట్ కింద తీసుకుని పెట్టి నామినేట్ చేయడం జరిగింది అనమాట. దీని తర్వాత వచ్చి వీళ్ళు అయిపోయిన తర్వాత సుమన్ శెట్టి గారు, అలాగే మన సుమన్ శెట్టి గారి తర్వాత ఫ్లోరా సైని గారు ఇద్దరు కూడా ఆ టాస్క్లో పాల్గొంటారు. సో పాల్గొని మళ్ళీ వచ్చి తను ఏం చేస్తారంటే, సుమన్ శెట్టి గారు గెలుస్తారు, సుత్తి తీసుకుంటారు. సుత్తి తీసుకుని మన సంజయ్ గారిని నామినేట్ చేస్తారు. తను ఏం చెప్పాడంటే, 15 మంది హౌస్లో ఉన్నాం, 15 మందిలో 14 మంది మీకు చెప్తా ఉన్నారు, ఈ ఒక్క పర్సన్ కూడా చెప్పింది వినిపించుకోకుండా హౌస్కు సంబంధించిన ఇదిని పోగొడేస్తున్నారు మీరు. సో కాబట్టి మీరు చేసింది చాలా తప్పు, అంటే మీ వల్ల హౌస్ మొత్తం డిస్టర్బెన్స్ అవుతుందని చెప్తున్నా కూడా మీరు వినలేదు కాబట్టి అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. సరే ఆవిడ యాక్సెప్ట్, ఆల్రెడీ అందరూ తనకే నామినేట్ చేశారు కాబట్టి ఆవిడ పెద్దగా పట్టించుకోదు. దీని తర్వాత సుత్తు పట్టుకుని వెళ్ళి ఎవరికి ఇస్తారంటే కనుక ప్రియ గారికి ఇస్తారు. సో ప్రియ గారు తీసుకుని ఆవిడ ఏం చేస్తుందంటే, తీసుకుని వచ్చి మళ్ళీ ఆవిడ ఏమంటుందంటే కనుక, నేను సంజయ్ గారిని అయితే నామినేట్ చేయను, ఇప్పటికే నామినేషన్స్ ఎక్కువైపోయినాయి కాబట్టి నేను ఎవరిని నామినేట్ చేస్తానంటే కనుక రాము రాథోడ్ గారిని నామినేట్ చేస్తానని చెప్పింది ఆవిడ. ఇక్కడ రాము రాథోడ్ గారు చేసిన తప్పు అయితే నాకేం కనిపించలేదు. ఎందుకు నామినేట్ చేసిందంటే, ఆవిడ ఆ బంగాళదుంప కర్రీ ఫుడ్ ఏదైతే పెడుతున్నా అది తింటూ ఉంటారు, వీళ్ళకి డైరెక్ట్ బిగ్ బాస్ నుంచి వస్తుంది కదా. సో వచ్చి తిందామని అనుకునే టైంకి అబ్బాయి లేదు నేను పెట్టను, ఎందుకంటే కనుక బిగ్ బాస్ మీకు పెట్టాలని చెప్పలేదు, నేను తప్పు చేసింది. తనది కరెక్టే, ఇక్కడ రాము రాథోడ్ గారి అయితే తప్పు లేదు. చిన్న ఫుడ్ పెట్టలేనంత కారణంగా డైరెక్ట్గా ఆవిడ నామినేట్ చేస్తుంది అనమాట. అదైతే ప్రియ గారిది అయితే తప్పు నాకు అనిపించింది. ఏంటంటే ప్రియ గారు చేసింది అయితే తప్పు అనిపించింది. ఎందుకంటే రాము రాథోడ్ గారు అయితే తప్పులేదు. బిగ్ బాస్ ఏ విధమైన టాస్క్ ఇచ్చారో దాన్ని అలాగే ఫాలో అవుతున్నాడు. తను చేసింది అయితే తప్పులేదు ఇందులో. సో ప్రియ గారిదే తప్పు ఇందులో. సో ఇక్కడతో ఈ నామినేషన్ అయిన తర్వాత ఇమాన్యుల్ గారు ఒక మాట చెప్తారు. ఏం చెప్తారంటే, మీరందరూ పిచ్చోళ్ళ ఉన్నారు, ఇప్పుడు వాళ్ళేమో సెలబ్రిటీస్, మన కామనర్స్ కింద, అట్నుంచి చూసుకుంటే కనుక వాళ్ళ ఓనర్స్, మనం టెనెట్స్. సో మనం టెనెట్స్ అయ్యి ఉండి అక్కడ బిగ్ బాస్ ఏం చెప్పాడు రూల్ మీకు ముందు అర్థం కాలేదు. మీలో ఇద్దరు టెనెట్స్ నుంచి ఇద్దరు వెళ్ళండి, అందులో నెగ్గిన వాళ్ళు ఏమో ఒకరు నామినేట్ చేయండి, తర్వాత ఆ నామినేట్ చేసిన పేరు మన సుత్తి ఎవరికి ఇస్తున్నామో వాళ్ళు అది బలపరచవచ్చు, లేదంటే వేరే వాళ్ళ పేరు తీసుకోవచ్చు. కానీ మనం పట్టుకుని వెళ్ళి సుత్తి ఒకరికి ఇచ్చామనుకోండి, ఒకరే సేవ్ అవుతారు. అలా మనం ట్రిప్కి ఒక్కొక్కరికి ఇవ్వడం వల్ల చివరికి చూడండి దగ్గర దగ్గర 4 సేవ్ అయిపోయారు అందులోని. మన టీం నుంచి ఏమో అందరూ నామినేషన్లోకి వచ్చేస్తున్నారు. మినిమం బుర్ర అయితే వాడలేదని చెప్పేసి ఇమాన్యుల్ గారు బుర్ర అయితే వాడడం జరిగింది. ఇది చాలా తప్పు. ఎందుకంటే బిగ్ బాస్ చెప్పిన పాయింట్ని వీళ్ళు అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు. అక్కడేమో యూనిటీగా ఆడుతున్నారు వాళ్ళందరూ, అదే పాయింట్ని రిపీటెడ్గా ఇమాన్యుల్ గారు చెప్తా ఉంటారు. వాళ్ళేమో 6 యూనిటీగా ఉన్నారు, మనం 9 మంది కూడా యూనిటీగా లేము. సో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుతున్నాము కాబట్టి మనకి మైనస్ జరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇమాన్యుల్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది 100% కరెక్ట్. ఆ ఉన్న దాంట్లో బుర్ర ఎవరో వాడట్లేదు, ఆ ఉన్న దాంట్లో బుర్ర వాడి ఇది సంజయ్ గారు మాత్రమే. సో అది రైటా రాంగ్గా పక్కన పెడితే బిగ్ బాస్ గత 2 రోజుల నుంచి కంటెంట్ ఇస్తుంది సంజయ్ గారే. ఆ షాంపూ గొడవ పెట్టుకుంటాం సంజయ్ గారే, అలాగే సైకో శ్రీజ్ అని చెప్పడం సంజయ్ గారే,
తర్వాత వచ్చి ఇటుపక్క ఫ్లోరా షైని అంటే ఆశా షైని గారితో గొడవ పెట్టుకోవడం సంజన గారే. ఇటుపక్క వచ్చి మళ్ళీ ఈరోజు ఎపిసోడ్లో కూడా ఆవిడ హైలైట్ అయ్యింది. సో ఎంతకంత కంటెంట్ ఆవిడ ఇస్తుందన్నమాట. సో సంజన గారు ఈరోజు ఎపిసోడ్ కూడా ఆవిడ హైలైట్. ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక ఇమాన్యుల్ గారు చెప్పింది ఏంటంటే కనుక మనం అందరం ఒక యూనిటీగా ఉంటే మాత్రమే మనం ఇదవుతాం, జర్నీ సాగుతుంది తప్ప మనం ఎవరికాళ్ళు ఇండివిజువల్గా వెళ్తే మాత్రం మనం పప్పులో కాలేస్తున్నాం, వాళ్ళు 6 ఒక ఇండివిజువల్గా ఆడుతున్నారు అని చెప్పి తర్వాత ఏమంటాడంటే ఇమాన్యుల్ గారు వాళ్ళు 6 అనుకుని మనల్ని ఒక్కొక్కరిని నామినేట్ చేశారు, ఒకళ్ళని నామినేట్ చేయలేదు, చాలా తెలివిగా నామినేట్ చేశారు అన్నట్టుగా చెప్తారు. కానీ ఈ డిస్కషన్ ఇక్కడ విన్నాడో ఏటో తెలియదు కానీ మాస్క్ మ్యాన్ గారు అది పట్టుకుని ఓనర్స్ దగ్గర ఏమంటాడంటే వాళ్ళ 6 మెంబర్స్ దగ్గర వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కనుక మనం కావాలనుకుని ఇలా చేద్దాం నామినేషన్ చర్చించుకున్నామని వాళ్ళు అనుకుంటున్నారంటే అక్కడ దమ్ము శ్రీజ గారు ఏమంటారంటే లేదు మనం ఎక్కడ చర్చించుకున్నాం అంటే యాక్చువల్గా ఓనర్స్ ఎవరో కూడా వీళ్ళని నామినేట్ చేద్దాం అలా నామినేట్ చేద్దాం అని చెప్పి వాళ్ళు అనుకోలేదు. వీళ్ళకి లక్కగా ఈ సుత్తి వీళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట. సో ఆ టైంకి ఆన్ ది స్పాట్ వాళ్ళకి ఏమనిపిస్తే వాళ్ళు అదే చేశారు. అంటే వాళ్ళకి ఎవరికి నచ్చలేదు. సంజన గారు వచ్చి ఓనర్స్ అయిన ఈ మర్యాద మనీష్ గారి దగ్గర వీళ్ళని అడుగుతుంది అనమాట. ఏమని అడుగుతుందంటే కనుక నాకు టీ తాగే అలవాటు ఉంది, రోజుకు 6 సార్లు తాగుతాను, ఒక టీ ఇప్పించండి అని చెప్పేసి అడుగుతుంది అనమాట. దానికి మర్యాద మనీష్ గారు అయితే మాత్రం నో అని చెప్పేస్తాడు. ఎందుకంటే కనుక అది మా లగ్జరీకి సంబంధించింది, మేము ఇవ్వలేమని చెప్తాడు. సో ఆవిడ రిక్వెస్ట్ చేసి అడుగుతుంది అనమాట. సో దానికి వాళ్ళు ఇవ్వనని చెప్తారు. సో దీని తర్వాత నామినేషన్ కోసం చర్చించుకుంటారు. నామినేషన్లో సంజన గారు ఉన్నారు కాబట్టి సంజన గారు వెళ్ళిపోతారు అన్నట్టుగా మర్యాద మనీష్ చెప్తా ఉంటాడు. సో ఇక్కడ బుర్ర ఏం వాడారో మర్యాద మనీష్ గారు తెలియదు. ఎందుకంటే అగ్ని పరీక్ష షో ద్వారా ఇటు బిందు మాధవ్ గారు కానీ అటేమో నవదీప్ గారు కానీ ఇటు అభిజిత్ గారు కానీ సెలెక్ట్ చేసింది దేనికంటే మర్యాద మనీష్ గారు కొంచెం బుర్ర బాగా వాడతారు కాబట్టి. సో ఇటువంటి వాళ్ళు ఉంటే హౌస్లో కంటెంట్ వస్తుంది, సో బాగుంటుంది అన్నట్టుగా సెలెక్ట్ చేశారు. కానీ ఇక్కడ బుర్ర వాడతారు అని అనుకున్నవారు వాళ్ళకపోయినా దమ్ము శ్రీజ గారు కానీ అలాగే ప్రియా శెట్టి గారు కానీ సంజన గారు కంపల్సరీ ఉంటారు. బయట ఎలా పోటీ అవుతుందో తెలుసా, అందరూ కలిసి ఈ అమ్మాయి మీద పడుతున్నారు అన్నట్టుగా శ్రీప్రియ గారు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ కలిసి అమ్మాయిని కారణం అంటే బయట చూసే జనాలు ఎలా ఉంటారని వాళ్ళు లోపల నుండి గెస్ చేశారు. అంటే తెలివితేటలు ఎక్కువ ఉన్న మర్యాద మనీష్ గారు మాత్రం గెస్ చేయలేకపోయారు అనమాట. అయితే వీళ్ళు ఏం చెప్తారంటే ఆ అమ్మాయి తప్పు చేసినా కూడా సింపతి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు శ్రీజ గారు అలాగే మన ప్రియ గారు. మరి అసలు మర్యాద మనీష్ గారు బుర్ర ఎలా ఆలోచించారో అర్థం కాలేదు. కానీ సంజన గారు ఎలిమినేట్ అంటే అంతా కూడా ఆవిడ షాంపుల గురించి గొడవ, దీని గురించి గొడవ, ప్రతి దాని గురించి గొడవ పడుతుంది అన్నట్టుగా. అంటే ఇంకా గుడ్డు గొడవ జరగదు, ఇంతకు ముందు ఈ షాంపూ గొడవ, నెక్స్ట్ ఈ గొడవల కోసం ఫ్లోరా సైని గారు గొడవ, సో ఈ గొడవలన్నిటికి కూడా ఆవిడ నెగిటివ్ అయిపోతుంది కాబట్టి ఆవిడ వెళ్ళిపోతుంది అన్నట్టుగా మన మర్యాద మనీష్ గారు అనడం జరుగుతుంది. కానీ సింపతి వర్కౌట్ అవుతుంది అన్నట్టుగా ప్రియా శెట్టి గారు అలాగే మన శ్రీజ గారు చెప్పారు. సంజన గారి విషయంలో సింపతి కన్నా కూడా ఆవిడ ఉంటే గొడవలు పెడుతుంది, కంటెంట్ వస్తుంది, మీరు కొట్టు సావండి, మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయండి అన్నట్టుగా ప్రేక్షకులు ఆలోచిస్తున్నారన్న సంగతి వాళ్ళకి తెలియదు. కానీ సింపతి అన్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు. సింపతి కాదు, మనం చూసినప్పుడు ఎంతకంత అందరూ ఎవరి పనులు చేసుకుని తిన్నామా పడుకున్నామా తెల్లారింది అనుకుంటున్నారు. కానీ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు ఎవరో లేరు కాబట్టి అందరూ హోప్స్ మాస్క్ మ్యాన్ అండ్ సంజన గారి మీద పెట్టుకున్నారు. దాన్ని ముందుకు తీసుకెళ్ళి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది అయితే మాత్రం సంజన గారు. సరే ఇక్కడ ఏం జరుగుతుందంటే కనుక కాసేపటి జరిగిపోయిన కొంతసేపటికి బాయిల్ చేసిన ఒక ఎగ్ గుడ్డు పోతుంది. 4 గుడ్లు బాయిలింగ్ చేస్తారు, అందులో 3 గుడ్లు ఉంటే ఒక గుడ్డు అయితే ఉండదు. సో తర్వాత వీళ్ళందరికీ ఒక గుడ్డు లేదంటే వీళ్ళు మాట్లాడుకుంటారు. సో ఈ 6 మాట్లాడుకున్న తర్వాత నేను తినలేదు అంటే కనుక గుడ్డు ఎవరో తీసేశారని చెప్పి ప్రియ గారు హైలైట్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళందరికీ డౌట్ వస్తుంది, సంజన గారి మీద డౌట్ వచ్చి సంజన గారిని వెళ్ళి అడిగితే కనుక ఆవిడ నవ్వుతూ, మహానటి అనమాట, నవ్వుతూ నేను తినలేదు, నేను తీసుకోలేదు, నాకు తెలియదు అని చెప్తూ నవ్వుతో చెప్తుంది అనమాట. అయితే దీని తర్వాత వచ్చి ఆవిడ వెళ్ళి ఏం చేస్తుందంటే జనాలందరూ అంటే హౌస్లో ఉన్న వాళ్ళందరూ గుడ్డు ఎవరు తీసారో తెలియక జుట్టు పీక్కుంటూ ఉంటారు. దీని తర్వాత ప్రియ గారు ఏమంటారంటే గుడ్డు ఎవరు తీసారో చెప్పండి, చెప్పకపోతే టెనెంట్స్ ఎవరో కూడా లోపలికి రావడానికి పర్మిషన్ అయితే మేము అని చెప్పేసి ప్రియ గారు చెప్తూ ఉంటారు. తర్వాత దీంతో
ఈ ఓనర్స్ అందరూ ఇలా చెప్పిన వెంటనే టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారంటే, దయచేసి చెప్పండి, ఈ 9 మందిలో మనలో ఎవరు గుడ్డు తిన్నారో చెప్పారంటే కనుక, లేదంటే పనిష్మెంట్ అందరికీ పడుతుంది, లోపలికి ఎవరిని రావద్దని చెప్తున్నారు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఒకరి వల్ల అందరికీ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి వీళ్ళు మాట్లాడతారు. సో దీని తర్వాత ఇమాన్యుల్ అయితే, మీరే తిన్నారా మేడం చెప్పండి అని చెప్పేసి డైరెక్ట్గా సంజయ్ గారిని అడుగుతారనమాట. దీనికి ఆవిడ ఏం చెప్పిన డైలాగ్ అంటే, నేనే గుడ్డు, నాకు గుడ్డు ఎందుకు అన్నట్టుగా ఇమాన్యుల్ గారికి చెప్తారనమాట. అంటే గుడ్డు మీరు తిన్నారా మేడం అని ఇమాన్యుల్ అడిగితే కనుక, నేనే గుడ్డు, మళ్ళీ నాకు గుడ్డు కావాలన్నట్టుగా సరదాగా నవ్వుతో చెప్తుంది. నేనైతే అలా తీసుకోలేదు, ఎవరైనా ఇలాగే నవ్వుతో చెప్తే ఏమైనా కానీ. అయితే వాళ్ళు అలా చెప్తున్నా ఆవిడ నవ్వుతో చెప్తుంటే ఇలా డౌట్ వచ్చేస్తూ ఉంటుంది, ఈవిడే గుడ్డు తిన్నదని చెప్పేసి. సో ఆవిడ నవ్వుతూనే చెప్తూ ఉంటుంది, కానీ నేను తినలేదని చెప్తాను. డౌట్ అయితే మాత్రం అందరికీ సంజయ్ గారి మీద వస్తుంది. మీ వల్ల ప్రతి ఒక్కరికి ప్రాబ్లం వచ్చింది, మీరు నవ్వేసి మీ పని మీరు చేసుకుంటే మీ వల్ల అందరికీ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి భరణి గారు అంటారనమాట. ఇక్కడ ఏంటంటే విషయం, ఇమాన్యుల్ అడిగితే కనుక నవ్వు ఊరుకుంటుంది, మీరు ఎలా నవ్వుతో చెప్తారు బాగానే ఉంది, కానీ మీ వల్ల అందరికీ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి ఇక్కడ భరణి గారికి అయితే కోపం రావడం జరుగుతుంది. దీని తర్వాత అయితే ఇక్కడ కొంచెం తెలివిగా కొంచెం చక్కగా మాట్లాడి దొంగ ఎవరో బయటకు తీసుకొచ్చేద్దాం అని చెప్పేసి సంజయ్ గారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడంటే, మాస్క్ మ్యాన్ నరేష్ గారు, మీరు తింటే తిన్నానని చెప్పండి పర్వాలేదు, మీరు తింటే తిన్నానని చెప్పండి పర్లేదు, అది నా గుడ్డే, నేనే చూసుకుంటానని చెప్పేసి హరీష్ అంటాడు. అంటే తనకు 2 గుడ్లు అట, పొద్దున్న ఒకటి సాయంత్రం ఒకటి. సో మనోడు ఎలాగా, మీరు తింటే తిన్నానని చెప్పండి, నా గుడ్డే వదిలేసుకున్నానని చెప్తానండి చక్కగా అడుగుతాడు. దానికి కూడా ఆవిడ ఏం చెప్తుందంటే, నేను తినలేదండి అని చెప్పేసి చెప్తుంది అనమాట, నేను తీసుకోలేదండి అని చెప్తుంది. సో అయితే దీని తర్వాత భరణి గారు వస్తారు. భరణి గారు వచ్చి ఏమంటారంటే, మీ ఒకవైపు అంటే మీ వైపు అంటే మీరు చేసిన పనికి మీ వల్ల మా అందరికీ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి సంజయ్ గారి మీద అయితే కేకలేస్తాడు భరణి గారు. ఆయన గుడ్ ఎవరిదైనా ఓకే అన్నాడు కదా. ఇక్కడ ఏం జరిగిందంటే కనుక, సంజయ్ గారి దగ్గర నుంచి నిజం చెప్పించడానికి ట్రై చేస్తాడు మాస్క్ మ్యాన్. గుడ్డు ఒకవేళ మీరు తింటే తిన్నానని చెప్పేయండి, నో ప్రాబ్లం, ఆ గుడ్డు నాదే, మీరు తిన్నారనుకుంటాను అన్నట్టుగా ఆయన చెప్తాడు. అప్పుడు ఆవిడ ఏమంటుందని, నేను తినలేదన్నట్టుగా చెప్తాడు. తర్వాత భరణి గారు వెళ్ళి రేజ్ అవుతారు ఎవరి మీద, సంజయ్ గారి మీద. రేజ్ అయిన తర్వాత మాస్క్ మ్యాన్ అంటే హరీష్ గారు చెప్పారు కదా, ఒకవేళ తిన్నా పర్వాలేదు అన్నట్టుగా ఆవిడ చెప్తే, ఆయన వచ్చి మళ్ళీ ఏం చేస్తాడంటే హరీష్ గారి మీద రేజ్ అవుతాడు అనమాట. ఎందుకంటే మీరే ఆవిడకి ఫేవర్గా ఉన్నారు కాబట్టి మీరు ఓకే అన్నారట కదా అని చెప్తే, మొత్తం అంతా తిప్పి నా మీదకి వస్తుందని చెప్పేసి ఇక్కడ హరీష్ గారు అయితే మన మాస్క్ మ్యాన్ గారు రివర్స్ అవుతారు. ఏమంటాడంటే ఆయన, భరణి గారు మీరు మధ్యలో ఓవర్ స్మార్ట్గా టాపిక్ని డైవర్ట్ చేస్తున్నారు, ఇది ఎందుకు జరుగుతుందంటే కనుక, యాక్చువల్గా ఇది జరిగిన విషయం ఏంటంటే మీకు ముందు చెప్తానమాట. ఇక్కడ భరణి గారు తనోజ్ గారు ఇద్దరు ఉండగానే లోపలికి వచ్చి గుడ్డు కొట్టేస్తుంది సంజయ్ గారు. గుడ్డు కొట్టేసి పట్టుకెళ్ళిపోవడం అటు తనోజ్ గారు ఇటు భరణి గారు చూస్తారు. సో ఈవిడ పట్టుకెళ్ళిపోయిందని తెలుసు, కానీ ఈ విషయం ఎక్కడ బయటకు వస్తుంది, ఎందుకు వచ్చిందిరా బాబు నాకు అన్నట్టుగా వీళ్ళిద్దరు వదిలేశారు. వదిలేసిన తర్వాత ఈవిడ తినేసింది, కంటెంట్ ఇచ్చిన తర్వాత భరణి గారికి తెలుసని ఎక్కడ అంటుందని ఉద్దేశంతో భరణి గారు వచ్చేసి ఆయన డ్రామా ఆయన క్రియేట్ చేస్తుంటారు. మీ వల్ల ఇదంతా జరుగుతుంది, మీ వల్ల ఇదంతా జరుగుతుంది అంటే మధ్యలోకి హరీష్ గారు దూరి, ఒకవేళ మీరు తింటే తిన్నానని చెప్పండి, ఏం పర్వాలేదు, నా గుడ్డే మీరు తిన్నారన్నట్టుగా నేను కవర్ చేసుకుంటాను ఆయన చెప్పడంతో భరణి గారు ఏం చేశారంటే, అమ్మ బాబా నేను దొరికేస్తానేమో అనుకున్నాను, సో కాబట్టి అలాగే హరీష్ గారు పర్వాలేదు అంటున్నారు కాబట్టి ఆయనే ఇదంతా చేశాడు అన్నట్టుగా డైవర్ట్ చేద్దామని ట్రై చేశాడు ఆయన. సో దానికే హరీష్ గారు ఏమంటున్నారంటే, మీరు ఓవర్ స్మార్ట్గా టాపిక్ డైవర్ట్ చేసి నా మీదకి నెట్టేస్తున్నారు, నా దగ్గర వద్దు, నేను మీకంటా ఓవర్ స్మార్ట్ అని ఆయన చెప్తాడనమాట. తర్వాత దీంతో భరణి గారు హరీష్ గారి మధ్య ఇద్దరు నువ్వా అదే ఆయన నువ్వు అంటాడు, ఆయన మీరా అంటాడు, ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు. ఆ తర్వాత ఏది మాట్లాడైతే ఊరుకుంటే తెగరెచ్చిపోతున్నాం అంటే ఇక్కడ భరణి గారు రేజ్ అవుతాడు, అయితే అంటే నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను ఊరుకుంటే నువ్వు తెగరెచ్చిపోతున్నావు, సరే నేను మాట్లాడతానని చెప్పేసి మాట్లాడతారు. ఇద్దరు ముఖంలో ముఖం పెట్టుకుని ఆగమంటే నేను ఆగను, నువ్వు ఆగమంటే నేను ఎందుకు ఆగుతాను అన్నట్టుగా ఇద్దరు కూడా రెచ్చిపోతూ ఉంటారు. కాసేపటికి తొక్కలో డిస్కషన్, గుడ్డు కోసమే ఈ తొక్కలో డిస్కషన్ అని చెప్పి అక్కడి నుంచి మన మాస్క్ మ్యాన్ అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ హరీష్ గారిని మ్యాటర్లో లాగుతాడు భరణి గారు. ఈసారి మాస్క్ గారు
మాస్క్ మ్యాన్ హరీష్ గారిని గెలుగుతారు. సో ఇందులో మీరు మర్యాద ఇస్తే నేను మర్యాద ఇస్తా, మీరు మర్యాద ఇవ్వకపోతే నేను మర్యాద ఇవ్వనని చెప్పేసి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే నేను మీరు అని సంపాదిస్తున్నాను, మీరేమో నువ్వు అని సంపాదిస్తున్నావు. సో కాబట్టి ఏకవచనంతో మాట్లాడొద్దు అన్నట్టుగా హరీష్ గారు భరణి గారు చెప్పడం జరుగుతుంది. సో ఈ గొడవ అయితే వీళ్ళిద్దరి మధ్య జరిగి జస్ట్ ఆగిపోతుంది అనమాట. దీని తర్జన గారు అయితే గుడ్ అయితే నేనే తిన్నానని చెప్పేసి ఒప్పుకుంటది. ఒప్పుకున్న తర్వాత నాకు ఆకలేసింది, నేను అది గుడ్డుని చూసి ఎగ్జైట్ అయ్యా, అందుకే తినేసాను, నాకు ఫుడ్ సరిపోవట్లేదు అందుకే ఎగ్ తినేసాను అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరుగుతుంది. చల్లగా చెప్తుంది అనమాట. అందరూ కొట్టుకుని తిట్టుకుని గొడవలు పడి అంతా ఎంజాయ్ చేస్తుంది ఆవిడ. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ సరదాగా గొడవలు జరుగుతున్న తీరుని అలా చూస్తూ ఇవన్నీ చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది ఆవిడ ఈ గొడవలు అన్నిటిని. లాస్ట్లో గొడవలన్నీ సద్దు మణిగిన తర్వాత నేనే గుడ్డు తిన్నా, గుడ్డు కొట్టేసింది నేనే అని చెప్తుంది అనమాట. చెప్పి ఎందుకు తిన్నాను అని అంటే కనుక గుడ్డుని చూసి నాకు ఎగ్జైట్ అయ్యాను, తినాలనిపించింది కాబట్టి గుడ్డు తినేసాను, తర్వాత సంగతి తర్వాత. సో మీరు కొట్టుకు సావండి, నాకు ఎందుకు వచ్చింది గుడ్డు అయితే నేనే తిన్నా, నాకు ఫుడ్ సరిపోవట్లేదు, ప్రోటీన్స్ అందట్లేదు, సో కాబట్టి తినేసా. నేను తినడమే కాదు, నేను తినేటప్పుడు అంటే ఆ గుడ్డు తీసుకునేటప్పుడు తెలిసిన వాళ్ళు ఎవరో తెలుసా, ఆ కిచెన్ రూమ్లో ఉన్న తనోజ్ గారు, భరణి గారు, ఆ పక్కన ఉన్న రాము రాథోడ్, వీళ్ళు ముగ్గురు నేను గుడ్డు తినడం చూశారు అన్నట్టుగా ఈవిడి వీళ్ళ ముగ్గురు కూడా ఇరికించేస్తుంది అనమాట. ఒక భరణి గారు, అలాగే తనోజ్ గారు, అలాగే మన రాము రాథోడ్ గారిని ఇరికించేస్తుంది. ఇరికించేస్తే ఆ తర్వాత మిగతా వాళ్ళు ఫైర్ అవుతారు. ఎవరి మీద? భరణి గారి మీద ఏమో రీతు చౌదరి ఫైర్ అవుతుంది, అలాగే సంజన గారి మీద ఏమో శ్రేష్ఠి వర్మ గారు ఫైర్ అవుతారు, రాము రాథోడ్ మీద ఏమో మర్యాద మనీష్ గారు ఫైర్ అవుతారు అనమాట. సో ఇదంతా చేసింది సంజన గారు. సంజన గారు చేసి ఆ స్పాట్లో ఆవిడ తీసుకున్న దానికి ఈ ముగ్గురు చెప్పలేదు, నాదేం తప్పు కాదు అన్నట్టుగా వాళ్ళ మీద కుదిలేస్తే కనుక శ్రేష్ఠి వర్మ గారు వెళ్ళి సంజన గారి మీద ఏం చేస్తున్నావు అదేనంటే కనుక నువ్వు ఎక్కువ మాట్లాడుకున్నట్టుగా సంజన గారు మాట్లాడడం జరుగుతుంది. సో తర్వాత అక్కడ సంజన గారి గురించి మాట్లాడడం జరుగుతుంది, ఈ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. తర్వాత ఫ్లోరా సైని గారికి అలాగే మన సంజన గారికి డిస్కస్ జరుగుతుంది. నీ వరకు వస్తే కానీ తెలియలేదా, మొన్న నన్ను అన్నావు కదా అంటే నువ్వు నా పర్సనల్ తీయొద్దని చెప్పేసి ఆవిడ చెప్పడం జరుగుతుంది. సో అలాగే మర్యాద మనీష్ గారు రాము రాథోడ్ గారితో డిస్కషన్ చేస్తూ ఉంటే నువ్వు మాట్లాడుకు, నువ్వు ఎక్కడితో ఆపేయనట్టుగా మర్యాద మనీష్ గారు రాము రాథోడ్ అనడం జరుగుతుంది. సో ఈ విధంగా జరుగుతుందన్నమాట ఈరోజు ఎపిసోడ్ అంతా కూడా. సో ఈరోజు ఎపిసోడ్ అంతా కూడా ఆ గుడ్డు చుట్టూరునే తిరిగింది. సో మినిమం ఈ గుడ్డు కొట్టకపోతే ఈ రోజు కంటెంట్ లేదరా బాబు అన్నట్టుగా అనిపించింది ఎపిసోడ్ అంతా. ముందు రోజు ఏమో షాంపూ డబ్బాల గొడవ, ఈ రోజు వచ్చి ఆ గుడ్డు గొడవ. ఆ గుడ్డు గొడవ లేకపోతే ఇంత కంటెంట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే లేదు. సో ఇంత కంటెంట్ని సృష్టించింది అయితే మాత్రం సంజన గారు. సో ఈరోజు ఈ షోకి హైలైట్ అయితే మాత్రం సంజన గారు. సంజన గారు చేసింది తప్పే, మాట్లాడే విధానంలో తప్పు ఉంది. సో ఎంత తప్పు ఉన్నా కూడా వీళ్ళకిలాగా ఒక పక్కన కూర్చుంటే కంటెంట్ అయితే రాదు. బిగ్ బాస్ షో చూసే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కలగాలి. మీరు కొట్టుకు సావండి, మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయండి అని అత్తారింటి దారిలో డైలాగ్ లాగా సో అందరూ కూర్చుని ఉంటే ఆ కంటెంట్ అయితే మనకు రాదు. కాబట్టి ఈరోజు కంటెంట్ క్రియేట్ చేసింది ఎవరైనా ఉన్నారంటే కనుక సంజన గారు. ఎందుకంటే బిగ్ బాస్ నాగార్జున గారు ఏం చెప్పారంటే ఈసారి కృష్ణుల్లా కాదు అర్జునుల్లాగా డైరెక్ట్ రంగంలో దిగి రణరంగం సృష్టిస్తాడు ఈసారి అన్నట్టుగా చెప్పాడు ఆయన. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే కనుక బిగ్ బాస్ తరపు నుంచి ఎటువంటి కంటెంట్ సృష్టించట్లేదు. సో కంటెంట్ అంతా కూడా ఈ లోపల ఉన్న మాస్క్ మీద కానీ లేదంటే కనుక ఈ 2 రోజుల నుంచి ఈ 2 ఎపిసోడ్లోనే కంటెంట్ సృష్టించింది అయితే మాత్రం సంజన గారు. ముందు రోజు అయితే షాంపూ గొడవ, ఈ రోజేమో గుడ్డు గొడవ. సో ఈ గుడ్డుతోనే ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్తో ఈ కంటెంట్ క్రియేట్ అయ్యి ఎదరికి తీసుకెళ్లారు ఆవిడ. సో ఈ ముందు ఇంకొన్ని మంచి కాన్సెప్ట్లతో వచ్చి ఇంకా మంచి కంటెంట్ని తీసుకుని వస్తే కనుక ఈజీగా ఆవిడ ఒక 5-6 వారాలు ఈ హౌస్లో సర్వే అయితే అవుతారు. సో అప్పటికి కూడా పాజిటివ్ వైబ్ ఏమన్నా వస్తే కనుక ఇంకా ముందుకు వెళ్తారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆవిడైతే ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఎంతో కొంత కంటెంట్ ఇస్తుంది ఆవిడే మాత్రమే. మిగతా వాళ్ళు పెద్దగా కంటెంట్ ఇచ్చే వాళ్ళు ఎవరో కనిపించట్లేదు. సో కాబట్టి సంజన గారు అయితే మాత్రం ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. సరే, నేను చెప్పిన విధానం మీకు ఎవరికైనా నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ కొట్టండి. బాయ్.